శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వచ్చేసి బైకట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ అని చెప్పేసి రామ్ చరణ్ వాళ్ళ ఫ్యాన్స్ అనేది హ్యాష్ట్యాగ్ అనేది విడుదల చేశారు. ఒక నోట్ను కూడా రిలీజ్ చేశారు. సో దీన్ని బైకట్ చేయాలి, ఈ బ్యానర్లోంచి ఏ సినిమాలు వచ్చినా చూడొద్దని చెప్పేసి వాళ్ళే రిలీజ్ చేశారు. ఒక 1 అవర్ తర్వాతనేమో వాళ్ళకి కూడా రిలీజ్ అయింది. సారీ, క్షమించండి, నేను ఏ ఉద్దేశంతో అనలేదు, ఎవరిని కూడా తప్పు పట్టనే అనలేదు. జస్ట్ ఏదో అక్కడ చెప్పాను. అక్కడ నేను చెప్పిన విషయం కూడా ఏంటి అంటే, నేను ఎవరిని తప్పు పట్టాలని అనుకోవట్లేదు, ఎవరు కూడా ఫోన్ చేయలేదు అని మాత్రమే చెప్పాను తప్ప వాళ్ళని నిందించలే, వీళ్ళని నిందించలే అని చెప్పేసి ఒక నోట్ అనేది రిలీజ్ చేశారు. అసలు ఎందుకు ఇంత ట్రెండ్? ఒకటి, కొణిదెల ఫ్యామిలీకి ఒక విలువలు, వాల్యూస్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్యాన్స్కి కూడా అదే క్రమశిక్షణ నేర్పించారు. ఓకే, ఎదుటి వాళ్ళ సినిమాని బ్యాన్ చేయడం కానీ, ఎదుటి వాళ్ళ సినిమాని చూడొద్దని కానీ ఎప్పుడు కూడా చెప్పరు. ఓకే, ఆవేశాల్లో కొంత తప్పదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఆ సబ్జెక్ట్ మీరు ఎందుకు తీసుకొచ్చారు, రామ్ చరణ్ గారిని మీరు ఎందుకు లో ప్రొఫైల్లో తీసుకొచ్చి ప్లాపు అని ఎందుకు చెప్తున్నారు, ఎందుకు బాధ పెడతారు, మీరు ఏదైనా మాట్లాడుకుంటే అందరు హీరోల కోసం ఇలాగే డిస్కస్ చేస్తున్నారా ఓకే అనేది కొన్ని విషయాల్లోని హర్ట్ అయిన మాట ఫ్యాన్స్ వాస్తవమే. ఓకే, దాంట్లో వాళ్ళు కూడా ఏంటంటే యాక్చువల్గా ఇది సందర్భం కాదు, ఇప్పుడు ఎత్తకూడదు. ఎందుకంటే ఇది సందర్భంగా మీ సినిమా మీరు చెప్పుకోవాలి, ఆల్రెడీ అయిపోయింది. మీరు లాభం వచ్చిన 300 కోట్లు ఉన్నాయి కదా, అవును, 150 కోట్లు మన వెంకటేష్ గారికి ఇచ్చారా, 50 కోట్లు అమ్మాయికి ఇచ్చారా, 100 కోట్లు వాళ్ళకి ఇచ్చారా? అంటే లాభం వస్తే పంచరు కదా, నష్టం వస్తే భరించాలి నిర్మాత. అది కూడా ఆయన ఏమన్నాడు, నష్టం మేమే భరిస్తే ఇంకొకరిని అడగమని చెప్పేశారు. ఆ విషయాల్లో కూడా అదే. కాకపోతే సబ్జెక్ట్ సందర్భం కాదు, ఓకే, ఆ సబ్జెక్ట్ సందర్భం. ప్లాపు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆ సినిమా, ఓకే, ఆ ప్లాపు అంటే ఆ సినిమా నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే 9వ తారీఖు డేట్ వేయడం మీ తప్పు. ఓకే, ప్రపంచం అంతా సంక్రాంతి కోసం ఊళ్ళో వెళ్తున్న సమయంలో మీరు ఆ డేట్ వేయడం రాంగ్. 2 రోజుల తర్వాత ఆ సినిమా మీద డాకు మహారాజ్ రావు వస్తేప్పుడు సగం థియేటర్లు పీకిస్తారు. ఓకే, అయిపోయిన తర్వాత 14 తారీఖు 1 థియేటర్లు పీకిస్తారు. సినిమాని మళ్ళీ దాన్ని బతకనివ్వలేదు. వాళ్ళ చంపేశారంట. ఎవరు చంపారు? అందరూ చంపేశారు, ఓకే, అందరూ చంపారు. ఎగ్జిబిటర్లో ఒక నిర్మాత మొన్న ఆయన అన్నాడు, సునీల్ గారు, ఏషియన్ సునీల్ గారు, 4 రోజులు బతకనివ్వాలి కదా, ఆగాలి కదా, అప్పుడే మీరు మొత్తం టోటల్గా ఈ సినిమా ప్లాప్ హిట్ అని చెప్పేస్తే ఎలా? 4 రోజులు చూడాలి కదా అన్నారు కదా. మరి ఆ సినిమాని, అంత మంచి సినిమాని ఓపిక పట్టలేకపోయారా అని అడుగుతున్నా, ఆలోచించలేకపోయారా అని అడుగుతున్నా. ప్లాప్ అని చెప్పడానికి దేశానికి ఎలక్షన్ ఎలా నడవాలి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఏంటి వాల్యూస్ ఏంటి, విలువలు ఏంటి, దేశం ఎలా రక్షించాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా కాపాడాలి అని చెప్పినందుకు ప్లాపా? ఐపీఎస్ ఆఫీసర్కి విలువలు ఏంటి, వాల్యూస్ ఏంటి, నిజాయితీ గల ఆఫీసర్గా పనిచేస్తే ఆ పవర్ ఉపయోగిస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా తల వంచకపోతే ఏంటి పరిస్థితి, ఎలాంటి వాళ్ళనైనా లోన్ అయ్యొచ్చు. ఆ పవర్స్, ఐపీఎస్ పవర్స్ అనేది ఏంటి ఇప్పుడున్న యువతకి చూపించడం ప్లాపా? ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఒక అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు చేసి ఒక ట్రైబల్స్, ఒక ఎలనని కాపాడి, ఒక ట్రైబల్ ఏరియాలో ఎంతోమంది వెళ్ళి దోచుకుంటుంటే ఆ దోచుకున్నది కాపాడి నిజమైన ఒక పాదయాత్ర చేసి నిజానికి ప్రజల కోసమే, ప్రజల పక్షాన ఉండాలి అని ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని చెప్పి అప్పన్న పాత్ర చేసిన రామ్ చరణ్ గారు అది చెప్పినందుకు ప్లాపా? శ్రీకాంత్ గారు యాంటీ చేసి ఆ యాంటీలో మొత్తం టోటల్ ఈ రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఎలా ఉండాలని చెప్పినందుకు ప్లాపా? అసలు నేషనల్ అవార్డు, గద్దర్ అవార్డు 100% రావాలి. మంచి చేశాడు. ఒక టీఎన్ స్టేషన్ లాగా మొత్తం టోటల్ ఎలక్షన్ ఎలా నడవాలో చూపించాడు. మొత్తం ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా మొత్తం ఎలా మెసరాలో చెప్పాడు. ఒక రాజకీయ నాయకుడు, నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో చెప్పాడు. అంటే దీనికి ప్లాప్ అయిపోయిందా సినిమా? డబ్బు రాకపోతే ప్లాప్ కాదు, డబ్బు రాలేదు అని చెప్పాలి. ప్లాప్ కాదు, రిజెక్టెడ్ కాదు. సినిమాని మనం స్క్రీన్ ప్లే తప్పు చేసాం, మన డేట్ తప్పు చేసాం, మన సినిమా మీద సినిమా పడేయడం తప్పు చేసాం, పబ్లిసిటీ రాంగ్ చేసాం, ఆ సినిమాని చంపేయడం మనం చంపేసాం.
ఓకే అది ఒప్పుకోక తప్పదు, ఒప్పుకోవాలి ఓకే అంతే తప్ప ఆ సందర్భం కాదు. ఆయన ఏమి డబ్బులు అడగలేదు, లేకపోతే ఆయన ఏదో సందర్భంలో మామూలుగా మాట్లాడేది తప్ప దిల్ రాజు గారు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భం సార్, కాదు, ఇప్పుడు దాన్ని ఇక్కడ ఒక వదిలేయాలి. విషయం సార్, ఇప్పుడు హరిహర వీరమలది కూడా సార్, ఇప్పుడు ఒక పడుకోని విషయం సార్, ఇక్కడ అయితే బైకట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ అని చెప్పేసి వాళ్ళు ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు కదా, అంటే ఇది వెనకాల ఉండి నడిపిస్తున్నారు అన్నట్టుగా ఎవరు కూడా బయట ఎవరు వినిపిస్తూ నడిపించరండి, ఉంటుంది. ఎవరు నడిపించరండి. చిరంజీవి గారు ఒక క్రమశిక్షణ నేర్పించారు. కొనిదెల ఫ్యామిలీకి ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియదు. కొనిదెల ఫ్యామిలీకి మంచి చేయడమే తెలుసు కానీ చెడు చేయడం రాదు. కొనిదెల ఫ్యామిలీకి ఎప్పుడు కూడా మంచి చేద్దాము, మంచి ఉపయోగిద్దామని ఫ్యాన్స్కి చెప్పారు తప్ప ఏ రోజు ఇంకొక హీరో సినిమా చూడొద్దు, ఇంకొక లాపాలి అని ఎప్పుడు చెప్పలేదు. బాధతో, ఆవేశంతో, కోపంతో మా హీరోని ఇలాగ అన్నారని మాట తప్ప ఏ రోజు కూడా ఎదుటి వాళ్ళని ఆపాలి, ఎదుటి వాళ్ళని చూడకూడదు లేదు అని ఎప్పుడు కూడా అనుకోవటానికి అవకాశం కూడా లేదు. కనుక దాన్ని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మనం బైకౌట్ అనేది మాత్రం పక్కకు పడేసేయండి. ఎందుకంటే అది కొనేది చిరంజీవి గారు ఒప్పుకోరు, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. అంటే మా మెగా ఫ్యామిలీలో హీరోస్ని ఎవరిని ఏమన్నా కానీ ఏ విధంగా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి ఓపిక పెట్టారు. ఆ ఓపిక నశించి 24 hours కూడా అవ్వాలి అనేసి అంటారు. 24 hours 6 నెలలు నరకం చూపించిన సినిమాని ఏ విధంగా ఇవన్నీ చెప్పినవి అయినా కూడా వాళ్ళు ఏం మాట్లాడలే. రామచంద్ర గారు మాట్లాడలే, ఇంకొకరు మాట్లాడలే, చిరంజీవి గారు మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. ఓకే ప్రతిరోజు ఊరుకుంటున్న కొలది వీక్నెస్ కింద అంటే ఏదో చాతకాంతనం అంటుంటే మాట్లాడితే గేమ్ చేంజర్ ఫ్లాప్ అని మీకు సందర్భం లేని దానికి కూడా మీరు ఎందుకు చెప్తున్నారు అని కోపం వచ్చిందే తప్ప ఇప్పుడు కావాలని వాళ్ళు చెయ్యాలని ఇప్పుడు కూడా ఫ్యాన్స్ అనుకోరు, ఏ రోజు అనుకోలేదు. అది చిరంజీవి గారు కూడా సహించరు, పవన్ కళ్యాణ్ గారు కానీ రామచంద్ర గారు ఒప్పుకోరు. కానీ చెప్తున్నా 4 సంవత్సరాలు మీ సినిమా కోసం డేట్స్ ఆపుకొని, సినిమాలు ఆపుకొని, సూపర్ డూపర్ హిట్ RRR తర్వాత మీకు డేట్స్ ఇచ్చడం తప్ప, మీకు డేట్స్ రెమ్యునరేషన్ అంటారు. ఏం రెమ్యునరేషన్ ఇచ్చారు? బుచ్చిబాబు గారిని పక్కన పెట్టుకొని సినిమాలన్నీ పక్కన పెట్టి మీ సినిమాని పూర్తి చేయడం తప్ప, పబ్లిసిటీ చేయకపోయినా అడగపోవడం తప్ప, సినిమా పూర్తి చేయడానికి హీరో డైరెక్టర్ని ట్రాకల్ చేయలేకపోవడం మరి చేయకపోయినా అడగపోవడం తప్ప హీరో ఏం చేశాడు? ఆయన పాత్ర ఆయన పూర్తి చేశాడు, ఆయన న్యాయం ఆయన చేశాడు. 4 సంవత్సరాలు ఉండమన్నా ఉన్నాడు, 2 సంవత్సరాలు ఉండమన్నా ఉన్నాడు. మరి దాని అంతటికీ కూడా ఆయన తప్పు చేశాడా? డబ్బు మీరు పెట్టారు, జీవితం ఆయన పెట్టారు, ప్రాణం ఆ సినిమాకు ప్రాణం పోసాడు. మరి అంతా ఆయన చేస్తే మీరు వచ్చి నేను డబ్బు పెట్టా డబ్బు మీరు పెట్టారు, డబ్బు గొప్ప కాదు. ఆయన ప్రాణం పెట్టారు సినిమాకి. 4 సంవత్సరాలలో 4 సినిమాలు చేస్తే మరి ఎంత రెమ్యునరేషన్ వస్తుందో మీకు తెలియదా? మరి ఆ రెమ్యునరేషన్ 4 సంవత్సరాల రెమ్యునరేషన్ ఇచ్చారా మీరు? అది కదా. అయినా కూడా అర్థం చేసుకున్నాడు. ఓకే, ఫ్లాప్స్ వస్తాయి, కామన్గా హిట్స్ వస్తాయి, ఫ్లాప్స్ వస్తాయి. ఫ్లాపులు రావా? అన్నీ వస్తాయి. ఫ్లాపులు అంతకన్నా ఫ్లాపులు వచ్చాయి, అంతకన్నా హిట్లు వచ్చాయి, వస్తాయి. దానికి లాభం వస్తే మీరు ఇచ్చేస్తారా? నష్టం వస్తే భరించడానికి ఏది ఉండదు. కనుక ఈ సందర్భాలు కాని విషయాల్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. ఫ్యాన్స్ కూడా సారీ చెప్పారు. లాస్ట్ ఫైనల్ ఒకటి సార్, చిరంజీవి గారు కానీ లేకుంటే రామ్ చరణ్ గారు కానీ ముందుకు వచ్చేసి అల్లర్లు అంటే ఏం చేయకండి, రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే వాళ్ళ ఫ్యాన్స్ 100% కంట్రోల్ అవుతారు. ఒక మాటతో క్రమశిక్షణ. చిరంజీవి ఫ్యాన్స్ అంటే క్రమశిక్షణ, కొనిదెల ఫ్యామిలీ అంటే కొనిదెల ఫ్యాన్స్ అంటేనే క్రమశిక్షణ అంతే తప్ప ఎవ్వరు చిరంజీవి గారు రామచరణ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ కంట్రోల్ అవుతారు. ఎదుటి వాళ్ళు సినిమాని ఆపే అంత మొత్తం టోటల్గా అవకాశం వాళ్ళకి లేదు, చేయరు. అలాంటి వాళ్ళు కాదు. కనుక చిరంజీవి గారు ఎప్పుడు కూడా అలాంటివి క్షమించరు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా అలా చేయరు. మంచి చేయమని చెప్తారు. ఒక బ్లడ్ డొనేషన్ చేయండి, లేని వాళ్ళకి అన్నం పెట్టండి, లేని వాళ్ళకి ఇంకోటి చేయండి, ఈ చేతితో 10 మందికి పెట్టండి తప్ప ఎదుటి వాళ్ళ చేతిని తీసుకోవద్దని చెప్తారు. ఎదుటి వాళ్ళ సినిమా ఫ్లాప్ అవ్వాలి, మన సినిమా హిట్ అవ్వాలని కోరుకోవద్దు. ఆ సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటాడు ఎప్పుడు. అదే చిరంజీవి గారు, అదే మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ నుంచి శిరీష్ గారు అంటే సినిమా ఆపేశారనే భయంతో బైకట్ చెప్పారని చెప్పేసి స్పందించారనుకోవచ్చా? ఎట్లా అనుకోవచ్చా? ఒక మాట, శిరీష్ గారు పాపం ఫస్ట్ టైం మాట్లాడాడు. ఆయన నిజం మాట్లాడాడు. ఆయన ఈ హీరో పక్కన పెట్టేస్తే జరిగిన సిచ్యువేషన్ నిజం మాట్లాడాడు. అందరూ అలాగే నిజం మాట్లాడాలి. ఇప్పుడు దిల్ రాజు గారు ఎప్పటి నుంచో ఇదే నిజం మాట్లాడి ఉంటే ఈరోజు ఈ ప్రాబ్లం రాకపోను. ఎప్పటి నుంచో ఫేక్ న్యూస్లు మాట్లాడి మీరు ఫేక్ వద్దని, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు ఫేక్ వద్దని మాట్లాడితే కరెక్ట్ కాదు. ఓకే, ఏది ఏమవుని, ఓకే,
సినిమా ఆడుతుంది, సినిమా రిలీజ్ అవుతుంది, వాళ్ళు క్షమాపణ చెప్పారు కాబట్టి ఇక్కడితో సమాప్తం అయిపోవాలా. కొనిదెల ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరు ఊరుకోరు, ఖబర్దార్. కొనిదెల ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరు ఊరుకోరు, ఖబర్దార్. నెంబర్ 1. నెంబర్ 2, ఫ్యాన్స్, ఈ వేరే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వచ్చి మా హీరో అంత గొప్ప, మా హీరో అంత గొప్ప. అందరు హీరోలు కలిసే ఉంటారు, అందరు హీరోలు ఒకటే ఉంటారు. దయచేసి మీరు కొట్టుకోవద్దు. చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రమశిక్షణతో ఉంటారనేది మాత్రం అందరికీ తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.